పోలిన వారెవ్వరు నా తోడుగా నీ ఉండగా, నిన్ను పోలిన వారెవ్వరు. బ్రదర్స్, నా తోడుగా నీ ఉండగా. వండర్ఫుల్. యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా నన్నాదరించువాడా, యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా నన్నాదరించువాడా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. ఈ సమయంలో కీర్తిద్దాం. ప్రభువును పోలిన వారు ఎవరు లేరు. అది గ్రహిస్తూ స్వరాలు విప్పి పాడుతూ అందరం కలిసి, నీకు పోలిన వారెవరు లేరేసయ్యా, నా తోడుగా నీ ఉండగా, నిన్ను పోలిన వారెవరు లేరేసయ్యా, నా తోడుగా నీ ఉండగా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా నన్నాదరించువాడా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు యేసయ్యా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. ఏమిటి సైతాన్ యొక్క కుట్ర? ఫిలిష్తీయుల యొక్క కుట్ర ఏమిటి? ఫిలిష్తీయుల యొక్క కుట్ర యుద్ధ దినమందు హెబ్రీల చేతిలో ఆయుధములను లేకుండా చేయటం. 20 చివరి అధ్యాయము, ఇదే సమయాల గ్రంథము చివరి అధ్యాయము, 31వ అధ్యాయం. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఫిలిష్తీయులు లోకానికి సాదృశ్యం. సాతాను యొక్క సైన్యానికి ఆనాడు బైబిల్లో ఫిలిష్తీయులు సాతాను సంబంధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చారు. లోకము సైతాను చేతిలో ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. సహోదరుడు జాగ్రత్తగా విను. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చేసారు. అదే వాడి పని. పొద్దుట లేస్తే సాయంత్రం నువ్వు నేను పడుకునేంత వరకు, సాయంత్రం పడుకున్న తర్వాత కూడా వాడు మౌనంగా ఉంటాడంటారా? ఎవరిని మృంగుదునా అని చెప్పి దివారాత్రములు వాడు ఏం చేస్తున్నాడు? మన చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు నిద్రపోతున్నావు కానీ వాడు మాత్రం నిద్రపోవటల్లా. ఎప్పుడు వాడు నీ మీద యుద్ధానికి లేస్తానే ఉంటాడు, యుద్ధం చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. 24 hours by 7 లేక 24 hours into 7 యుద్ధానికి వచ్చేశారు. ఎవరి మీదకి? హెబ్రీల మీదకు, అనగా ఇశ్రాయేలీయుల మీదకు
యుద్ధానికి వచ్చేశారు. జరిగింది ఏమిటి? ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరే. ఏమర్థమైంది మీకు? ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయారండి. 13వ అధ్యాయంలో మనం కారణం చూసాం. ఏమిటా కారణం? ఫిలిష్తీయులు బహు తెలివిగా ఇశ్రాయేలీయులకు ఆయుధములు లేకుండా చేసేశారు. ఇప్పుడేం చూస్తున్నాం? ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కనీసం ఎదురు నిలబడలేకపోయారండి, పారిపోయారు. సహోదరుడా, సహోదరి, సైతానుకు నువ్వు ఎదురు నిలవాలి అని అంటే నీ దగ్గర బలమైన ఆయుధాలు ఉండాలి. ఆ ఆయుధాలే నీ దగ్గర లేకపోతే నువ్వు పారిపోతావు. ఎంత దూరం పారిపోతావు? ఎంతకాలం పారిపోతావు? ఏం జరిగింది? 2వ వచనం, సౌలును అతని కుమారులను తరుముచో పారిపోతున్నారండి. సౌలు పారిపోతున్నాడు, కుమారులు పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారో చెప్పండి. చేసుకున్న పాపం. దేవుడు తనకు బాధ్యతనిచ్చాడు. తన రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, రాజుగా పరిపాలించాల్సిన బాధ్యత దేవుడు సౌలుకి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి. తన రాజ్యాన్ని కాపాడుకోవాలి, రాజుగా తన స్థానాన్ని కాపాడుకోవాలి. అలా రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన, తన స్థానాన్ని కాపాడుకోవాల్సినటువంటి సౌలు ఏం చేయాలో చెప్పండి? తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తల్లో ఒకటేమిటి? శత్రువు ఏ రోజైనా రావచ్చు కాబట్టి శత్రువు కంటే బలమైనటువంటి సామాగ్రిని తన దగ్గర పెట్టుకోవాలి. ఆయుధాలను సిద్ధం చేసుకోవాలి. ఏ రోజు శత్రువు మన మీదకి వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి వాడిని ఎదుర్కోవడానికి అని చెప్పి తన రాజ్యాన్ని ఆయత్తపరుచుకోవాలి, సిద్ధం చేసుకోవాలి, బలపరుచుకోవాలి. కానీ సౌలు తనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను చాలా తేలిగ్గా తీసుకున్నాడు. సౌలుతో పాటు ఉన్న వాళ్ళు మూల్యము చెల్లిస్తున్నారు. దేనికి మూల్యము? యుద్ధ ఆయుధములను వారు చెప్పండి భద్రపరుచుకోలేదు కాబట్టి మూల్యం చెల్లిస్తున్నారు. అయ్యా, అమ్మా, ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు నేను సైతాను ఎదుటి నుంచి పారిపోకుండా ఉండాలంటే, మనం ఎదుర్కోవాలి అని అంటే, ధైర్యంగా ఎదుర్కోవాలి అని అంటే మనం ఆయుధాలు కలిగి ఉండాలి. మళ్ళా చెప్తున్నా, సైతాను ఎవ్వడికి భయపడ్డు. ఒక్క మోకరించు క్రైస్తవునికి తప్ప. మోకరించు చెప్పండి, క్రైస్తవునికి తప్ప ఎవ్వడికి భయపడ్డాం.